కలియుగాంతం దగ్గర పడినట్టే ఉంది. చివరికి బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందని జనం గుండెలు బాదుకుంటున్నారు. ఒక పక్క ప్రజలు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారని, మరోపక్క ఊహకందని వింత వింత పనులు జరుగుతున్నాయని జనం కంగారు పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా పొమాటో మొక్కకు పండిన టమాటా, బంగాళాదుంపల వ్యవహారం అందరినీ షాకు గురి చేస్తోంది. టమాటాలు ఉపయోగించకుండానే బంగాళాదుంప కూరని పొమాటో కర్రీ పేరిట ఇప్పుడు చేసేయచ్చని మరికొందరు సరదా పడుతున్నారు. బంగాళాదుంప, టొమాటా రెండు వేరువేరు కూరగాయలు. రెండు వేరువేరు మొక్కల నుండి ఉత్పత్తి అవుతాయి. బంగాళాదుంపను హిందీలో ఆలు అని, టమాటాను హిందీలో టొమాటో అని పిలుస్తారు. కానీ ఇప్పుడు పొమాటో అని పిలువబడే ఒక సరికొత్త మొక్కను కనిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మొక్కకు అడుగున బంగాళాదుంప, మొక్క పైభాగంలో టమాటాలు కాచాయి. ఈ మొక్క పేరు పొమాటో అంటున్నారు. ఈ మొక్కతో రైతులకు ఏకకాలంలో రెట్టింపు దిగుబడి వస్తుందని కూడా సంబరపడుతున్నారు. ఇంటర్నెట్లో ప్రస్తుతం పొమాటో మొక్క వ్యవహారం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఈ వీడియోని ఎక్కువ మంది వీక్షించారు. దీంతో రైతుల ఉత్పత్తి పెరిగి ఆదాయం పెరుగుతుందని చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కొందరు ప్రజలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలా ప్రకృతిని పాడు చేయకూడదని కొందరు అంటుండగా మరికొందరు ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 1/2 కల్చర్ ఇప్పుడు మొక్కలకు కూడా వస్తోంది. ఇది పెరిగి పెద్దదైతే అందరూ ఒకేసారి రెండేసి కూరలు నిత్యం తింటారేమో ఇక.